మా ఫామ్ వచ్చి రాజమండ్రి దాటిన తర్వాత మాది తూర్పుగోదావరి జిల్లా. రాజమండ్రి దాటిన తర్వాత సామర్లకోట రైల్వే స్టేషన్ దగ్గరలో ఉంటుందన్న మన ఫాము. ఓకే అన్న. మన షెడ్కి రైల్వే స్టేషన్కి వచ్చి 9 కిలోమీటర్ల డిస్టెన్స్ అన్న. ఎక్కడి నుంచి వచ్చారన్న? మేము కొడంగల్ నుంచి వచ్చామన్నా. కొడంగల్ అన్న. ఎన్ని దోళ్ళు తీసుకున్నారన్న మీరు? 10 అన్న. 10 దోళ్ళు తీసుకున్నారు. ఎవరి డైరీ దగ్గర తీసుకున్నారు? బాబీ డైరీ ఫామ్ దగ్గర తీసుకోమన్నా. మీరు రైతులందరికీ నమస్తే అండి. మన ప్రజెంట్ బాబీ డైరీ ఫామ్ దగ్గర ఉన్నామండి. అన్న ఫామ్ లొకేషన్ అది అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. ఒకసారి మన ఫామ్ లొకేషన్ చెప్పండి అన్న. మా ఫామ్ వచ్చి రాజమండ్రి దాటిన తర్వాత మాది తూర్పుగోదావరి జిల్లా. రాజమండ్రి దాటిన తర్వాత సామర్లకోట రైల్వే స్టేషన్ దగ్గరలో ఉంటుందన్న మన ఫాము. ఓకే అన్న. మన షెడ్కి రైల్వే స్టేషన్కి వచ్చి 9 కిలోమీటర్ల డిస్టెన్స్ అన్న. రైల్వే స్టేషన్కి వస్తే సామర్లకోట జంక్షన్లో దిగి నాకు కాల్ చేస్తే మనం అవైలబుల్ అన్న. ఒకవేళ బస్సుకి కానీ వస్తే కనుక రాజమండ్రి దాటిన తర్వాత పెద్దాపురం సర్కిల్ అక్కడ దిగితే 6 కిలోమీటర్లు. అక్కడ నుంచి 6 కిలోమీటర్లు అన్న. ఓకే. ప్రజెంట్ ఎన్ని ఉన్నాయన్న మన ఫామ్? మన దగ్గర అయితే ఇప్పుడు 100 దోళ్ళు ఉన్నాయన్న. సంవత్సరం నుంచి 3 సంవత్సరాల దాకా 100 దోళ్ళు ఉన్నాయి చూడండి. ఓకే అన్న. మనకి 1 ఇయర్ నుంచి 3 ఇయర్స్ వరకు ఉన్నాయన్న. ఉన్నాయన్న. రేట్ల విషయం అయితే 12,000 నుంచి స్టార్టింగ్ అన్న 50,000 దాకా ఉంది దూడ. ఇవన్నీ 2 ఇయర్స్ పడ్లు అన్న. ఇవి 2 సంవత్సరాలు అన్న. ఈ 2 సంవత్సరాల పడ్లు క్వాలిటీ చూడండి. ఓకే అన్న. ఏ బ్రీడ్లు ఉంటాయన్న మన దగ్గర? మన దగ్గర ముర్రా బన్నీ ఫిక్స్డ్గా ఎప్పుడూ ఉంటాయండి అవైలబుల్గా. ఓకే అన్న. మిన్ని దోళ్ళు ఒకటి, బూరి ఒకటి, జాఫరాబాదీ అయితే ఉండవన్నా. ఈ 2 దోళ్ళు కూడా అరుదుగా వస్తుంటాయి. ఓకే అన్న. అప్పుడప్పుడు లోడ్లో మనకు తగులుతూ ఉంటాయి. ముర్రా అయితే బన్నీగానే ఎప్పుడు 365 రోజులు కూడా అవైలబుల్ అండి మన దగ్గర ఉంటాయన్న. ఓకే. ఒకసారి మీ మొబైల్ నెంబర్ చెప్పండి. నా మొబైల్ నెంబర్ వచ్చి 9912029102. ఓకే అండి. అన్న నెంబర్ స్క్రీన్ మీద కూడా ఇవ్వడం జరుగుతుందండి. మీకు ఎవరికైనా దూడలు కావాలంటే కనుక ఫోన్ చేసి అయితే వివరాలు అయితే కనుక్కోవచ్చండి. ప్రజెంట్ 100 దూడల పైన అన్నాల ఫామ్లో సేల్కి అయితే రెడీగా ఉన్నాయండి. అన్న మన దగ్గరికి వచ్చిన రైతులు మీరు ఇవే తీసుకోండి అని మీరు ఏమైనా సలహా ఇస్తారన్నా, లేదంటే వాళ్ళు నచ్చిన సెలెక్ట్ చేసుకోమంటారా? అసలు అన్న అడిగారు కదా, ఎగ్జాంపుల్ ఇంకొక ఆయనకు కొడంగల్ నుంచి వచ్చారు. ఓకే అన్న. ఆయన 10 దోళ్ళు తీసుకున్నారు అన్న. అన్న నమస్తే అన్న. ఎక్కడి నుంచి వచ్చారన్న? మేము కొడంగల్ నుంచి వచ్చామన్నా. కొడంగల్ అన్న. ఎన్ని దోళ్ళు తీసుకున్నారన్న మీరు? 10 అన్న. 10 దోళ్ళు తీసుకున్నారు. ఎవరి డైరీ దగ్గర తీసుకున్నారు? బాబీ డైరీ ఫామ్ దగ్గర తీసుకోమన్నా. మీరు ఎప్పుడు వచ్చారు? మేము ఉదయం నైట్ వచ్చామన్నా. నైట్ 8 గంటలకు వచ్చారన్న. నైట్ 1 అయింది. నైట్ 1 గంటకు వచ్చారు. 1 గంటకు మీరు ఫోన్ చేశారు, లిఫ్ట్ చేసారా లేకపోతే లిఫ్ట్ చేయలేదా? లిఫ్ట్ చేసామన్నా. లిఫ్ట్ చేసి మీకు ఏం స్పెషాలిటీ ఇచ్చాం? మీకు లాడ్జ్ కూడా అమౌంట్ కూడా మీరే ఇస్తామన్నా. ఆటో పంపి లాడ్జ్ దగ్గర తీసుకెళ్లి రూమ్ 1 గంటకు రూమ్ చూపించి వీళ్ళని రూమ్ లో పడుకోబెట్టి మార్నింగ్ తీసుకొచ్చామన్నా మన షెడ్ దగ్గరికి. కనీసం వాళ్ళు ఎప్పుడు నేను మధ్యాహ్నం బయలుదేరారు, 1 గంటకి ఎవరో ఫోన్ చేసినా లిఫ్ట్ చేయరు. ఆ పరిస్థితి ఏమన్నా మీకు ఎదురైందా? ఏం లేదన్నా, మంచిగానే అన్ని మంచిగానే వస్తున్నాడు. ఉదయం నాశ కూడా వేయించారు, మంచిగా యథార్థంగా వచ్చింది. ఏ మోసం ఏం లేదు. ఇక్కడ ఎలాంటి ఇబ్బంది లేదు కదా. మీరు 10 దోళ్ళు తీసుకున్నారు. అవును. మీకు 10 దోళ్ళు మీకు నచ్చిన దోళ్ళు తీసుకున్నారా? మాకు నచ్చినవి మేము పెట్టామా? మీకు నచ్చిన దూడలు తీసుకున్నాం. మాకు నచ్చినవి పెట్టామన్నా ముందు. అన్న నాకు వద్దు అంటే 10 దోళ్ళు 2 పెద్దవి తీసుకుంటున్నాడు అన్న. ఆ 2 పెద్దవి అయితే మాకు బేరం కలవట్లేదు అంటే మీరు అలాంటి ఏం చెప్పొద్దన్న, నాకు ఆ 2 పెడితేనే తీసుకుంటాను అన్నాడు. అవునా కదా? ఆయన నచ్చిన దోళ్ళు సెలెక్ట్ చేసి మళ్ళీ ఇచ్చాం. అవునన్నా? అవునన్నా. మీకు ట్రాన్స్పోర్ట్ మీరు పెట్టుకుంటున్నారు, మేము పెట్టుకున్నాం. మీరే ట్రాన్స్పోర్ట్ మీరే. 10 దోళ్ళు తీసుకుంటే ఆంధ్ర కానీ తెలంగాణ కానీ ఎక్కడికైనా ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అన్న. ఇక్కడ చెప్పినట్టే కదా ఉంది. చెప్పినట్టు మీకు సంవత్సరం దోళ్ళు 12,000 నుంచి 15,000 చెప్పామన్నా. సంవత్సరంన్నర 15 నుంచి 22,000 చెప్పాం. మీరు ఏ ఏజ్ తీసుకున్నారన్న? సంవత్సరంన్నర తీసుకున్నాం. అంటే సంవత్సరం దోళ్ళు 3, సంవత్సరంన్నర దోళ్ళు 7. ఎంత చొప్పున ఇచ్చాం? ఒకటిని 15,000 చొప్పున ఇచ్చాం. సంవత్సరంన్నర కూడా 15,000 చొప్పున ఇచ్చాం. అవి కూడా ఒకసారి రండి చూడండి. మీరు తీసుకున్న దోళ్ళు ఏమన్నా మీ చేతులు మీరు చూపించండి, ఏం తీసుకున్నారు ఒకసారి. ఇవే 10 ఇలా ఎదరికొచ్చాయి అన్న. ఇలా ఎదరి నుంచి అయితే బాగా కనబడతాయి. ఇదిగోండి నీలరావి క్రాసింగ్ అండి. ఇది ఇంకోండి గవ్వకొళ్ళు, నెత్తి మీద చుక్క, తోక తెల్లదే. అంటే ఇది కూడా ప్యూర్ అయితే ఏం కాదు, నీలరావిలోని చిన్న క్రాసింగ్. ఆయనకి అది కూడా అని చెప్పి అమ్మలేదండి, ముర్రానే చెప్పాను. ఆయన నచ్చి మరీ తీసుకున్నాడు. మేము తీసేయమంటే ఈ దోడ్ని నాకు వద్దండి అని బతిమలు తీసుకున్నాడు ఆయన. ఏమన్నా ఎంతసేపు డిస్కషన్ పడ్డాం ఈ దోడు కోసం? గంట సేపు డిస్కషన్ పడి ఈ దోడ్ని ఎట్టుకున్నాడు ఆయన. రైతుల ఇష్టం మేరకు రైతులు నచ్చినట్లు సెలెక్ట్ చేసుకున్న తర్వాత రేట్లు అయితే మాట్లాడుకోవచ్చు. బాబీ డైరీ ఫామ్ అన్న అయితే చెప్పడం జరుగుతుందండి. ఈ 10 దోళ్ళు అండి. ఈ 10 అవునన్న. ఇప్పుడు ప్రస్తుతానికి 4 అడుగుతున్నారు మళ్ళీ.
ఈ 4 కూడా తీసుకుంటా అంటున్నారు. అవునన్నా. ఓకే, ఇది కూడా ఇప్పుడు ప్రజెంట్ బేరం అయితే నడుస్తుందండి. ఆల్రెడీ సెలెక్ట్ చేస్తున్నారు, రేట్ అయితే మాట్లాడుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే బండి ఎలాగో అక్కడికి వెళ్తుంది కాబట్టి వాటితో పాటు తీసుకెళ్ళిపోతామని అన్నాళ్ళు అయితే మాట్లాడుకోవడం జరిగిందండి. మేము 1,80,000 ఇమ్మన్నామన్నా, వీళ్ళు 1,30,000 ఇస్తానంటున్నారు. అంతేనన్నా డిస్కషన్? అవునన్నా. అది 1,80,000 మేము ఇమ్మన్నాం, 130,000 ఇస్తానని వాళ్ళు అంటున్నారు. ఒక 5,000 అటు ఇటు తర్వాత బేరం చేసుకుందామని చెప్పాం. అవి కూడా అవి ఆల్రెడీ ఇప్పుడు ఆన్లైన్లో ఇచ్చిన తోళ్ళు 2 నన్ను అయ్యి ఒంగోలు దగ్గర ఇచ్చాం. అవి ఇద్దాం. మీరు 1, 2 కూడా పంపిస్తామని చెప్పేసి మాట్లాడుకోవచ్చు. ఆల్రెడీ రైతులు వచ్చి ఉన్నారండి, కొనుక్కున్నారు, ఇంకా కొన్ని బేరం చేసుకున్నారు. ఇక్కడ మనం రైతులు కూడా చూడొచ్చు. అన్న నెంబర్ అయితే స్క్రీన్ ఇవ్వడం జరుగుతుందండి. ప్రతిదీ కూడా రింగ్ తిరిగే ఉంటుంది. ఇదిగోండి ఇలా వచ్చిందన్న, పైన సూరు తగులుతుంది, జాగ్రత్త. ఇదిగోండి దోళ్ళ జెడ్ బ్లాక్ రింగ్ క్వాలిటీలు ఏ విధంగా ఉన్నాయి చూడండి. ఈ మలుగులు ఎంతలో ఉన్నాయి. అన్ని కూడా క్వాలిటీ దూడలు అయితే ప్రజెంట్ అన్నాల దగ్గర రెడీగా ఉన్నాయండి. అంటే 33,000 చొప్పున అడుగుతున్నారన్న ఈ దూడని. 2.5 years దూడ. మేము 1,80,000 ఇమ్మన్నాము, వీళ్ళు 33,000 చొప్పున అడుగుతున్నారు. అంటే 1,30,000 అడుగుతున్నారు. అంటే ఎవరైనా ఇస్తారా ఎవరు అని వివరంగా కూడా చెప్తున్నాను రేటు.